హాయ్ నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం అయితే వేడెక్కిందనే చెప్పాలి. ఏదైతే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందినా సరే వారి కార్యకర్తలు ఒక తెలివి తక్కువ పని వల్ల అయితే కనుక కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పూర్తిగా ఇబ్బందులు పడుతుందని అయితే చెప్పవచ్చు. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ అంటూ ఒక ట్వీట్ అయితే వారి సొంత సోషల్ మీడియా ట్విట్టర్లో అయితే పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా, ప్రజల వద్దకు పాలన కోరుకుంటున్నారా అంటే కనుక ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ కూడా సుమారు ఇప్పుడు ప్రస్తుతం 67% ఉన్న 70% దాకా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. తమ చేతితో తమ కంటినే పొడుచుకున్న పరిస్థితి లాగా కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే సంబంధిత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోంచి ఈ ట్వీట్ అధికారికంగా వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే వారు ఏ విధంగా ఊహించుకున్నారు, వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ ట్వీట్ విడుదల చేశారా అంటే కనుక దానికి ఎదురు దెబ్బ తగిలిందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ట్వీట్ బయటికి రావడంతో దీనిపై కూడా కేసీఆర్ కూడా స్పందించడం జరిగింది. కేసీఆర్ గత 7-8 నెలల కాలం నుంచి ఇంట్లోనే బయటికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న వ్యక్తి బయటకు వచ్చి నా తడాక ఏంటో చూపిస్తా, నా దెబ్బ ఏంటో చూపిస్తా అంటూ కూడా సవాల్ చేశారు. అదేవిధంగా ఈ సంబంధిత ట్వీట్ గురించి అయితే కూడా కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే వారి పార్టీ వారు విడుదల చేస్తేనే ఆ ట్వీట్లో మనకి ఎక్కువగా పోలు వచ్చిందంటూ కూడా అదే ఫామ్ హౌస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ప్రస్తుతం వేడెక్కాయనైతే చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ అయితే మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రజల నుంచి అయితే చేదు అనుభవం ఎదురవుతుంది. వారి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం పూర్తి కాలేదు, ఇప్పుడే కూడా ప్రజల్లోంచి అయితే వ్యతిరేకత మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలపై అయితే కూడా విపరీతమైన ఎక్కడికి వెళ్ళినా సరే వ్యతిరేకత అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని తక్షణం రేవంత్ ప్రభుత్వం అయితే దీనిపై దృష్టి సారించాలని అయితే కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా డే 1 ఆరు ఏదైతే పథకాలు ఉన్నాయో సూపర్ 6 అలాగా ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రవేశపెట్టడం జరిగింది. పథకాల్లో అయితే పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు. కేవలం మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు, అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైతుకు సంబంధించిన రైతు భరోసా కానీ, అదే కానీ వ్యవసాయ కూలీలకు వేతనం కానీ, అదేవిధంగా వరికి సంబంధించిన 500 మాత్రమే ప్రస్తుతం ఇస్తున్నప్పటికీ రైతులకు సంబంధించిన 2 పథకాలు వ్యవసాయ కూలీలకు కానీ అటు రైతులకు కానీ 15,000 12,000 కూడా ఎవరికి రాని పరిస్థితి అయితే ఉంది. మొన్న కొంతమందికి అయితే వేశారని అయితే తెలుస్తుంది, ప్రకటించారు రైతు భరోసా. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి నియోజకవర్గ వారీగా యాప్ అయితే క్రియేట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కొన్ని ఏదైతే వారు ఇచ్చే పథకాలపై అయితే సంతకాలు చేసినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో వ్యతిరేకత అయితే మొదలవుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే ఒక ప్రభుత్వానికి ఈ పని చేయగలమా లేదా అంటే అనే ఆలోచన అయితే ఉండాలి. ఆర్థిక స్తోమతకు మించి కూడా కొన్ని పథకాలకు సంబంధించిన అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అది ప్రస్తుతం అయితే వాటి పరిస్థితి అయితే అగమ్యగోచరంగా మారిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ పథకాల అమల్లో అయితే పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయితే ఉంది. ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో అది ఇప్పటికీ 2,500 మాత్రమే ఉండడం, 4,000 రూపాయలు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలులోకి అయితే నోచుకునే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా పల్లెల్లో వృద్ధులు పెన్షన్ మీద ఆధారపడుతూ ఉంటారు. వారి ఆరోగ్య సమస్యలు వచ్చినా, వారికి మెడిసిన్ కావాల్సి వచ్చినా వారి పెన్షన్, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అది 2,500 అవని 2,000 అవని దానిపై ఆధారపడి ఉంటూ ఉంటారు. అది 4,000 కనుక మొదటి నుంచి కూడా అమలు చేసినట్లయితే కనుక కాంగ్రెస్కి మంచి పేరు వచ్చేదంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అంచనా వేసి చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం అయితే కనుక ఈ పథకాలు పక్కన పెట్టి అనవసరమైన విషయాలు కొన్ని తల మీదకి ఎత్తుకుందని అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మోసీకి సంబంధించింది కానీ అదే కనుక హైడ్రాకి, ఈ 2 హైడ్రా ఏ రకంగా ఉన్నా మోసీకి సంబంధించినది అయితే మాత్రం బస్తీల్లో అయితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది రేవంత్ ప్రభుత్వంపై. అయితే మొదటి నుంచి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేనప్పటికీ ఈ మూసీ సంబంధించింది ఏదైతే ప్రక్షాళన అంటూ కూడా ఎత్తుకోవడం, భారీ స్థాయి నిధులు దానిపై కేటాయించడానికి ప్రయత్నం చేయడం,
దాంట్లో పూర్తి స్థాయి వ్యతిరేకత మూటగట్టుకోవడం ఇవన్నీ కూడా ఒక రకంగా ఫెయిల్యూర్స్ అని చెప్పాలి. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా 4 సంవత్సరాలు అయితే టైం ఉంది. ప్రస్తుతం పథకాలపై అయితే దృష్టి సారించాలి. వృద్ధాప్య పెన్షన్ మీద మాత్రం ఖచ్చితంగా దృష్టి సారించి వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చినట్లయితే ఎంతో కొంత వ్యతిరేకత అయితే తగ్గించుకునేట్టుగా అవుతుందంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే రైతు భరోసాకి సంబంధించింది అయితే మాత్రం రైతు భరోసాకి ఏదైతే రుణమాఫీ అయితే చేస్తామన్నారు 2 లక్షల రూపాయలు, అందులో అయితే కొంతమందికి అయితే రుణమాఫీ చేసినట్టుగా, మరి కొంతమందికి ఇంకా రుణమాఫీ అవనట్లుగా అయితే రైతు సంఘాలు చెప్తున్నాయి. అదేవిధంగా రైతు సంఘాలు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే, రైతు సంఘాలకు సంబంధించిన కొంతమంది ఆల్రెడీ పొలాలు కౌలు లేకపోయినా, సొంత పొలాలు లేకపోయినా సరే, కొంతమంది భూమి లేకపోయినా సరే భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని కొంతమంది మాఫీలు పొందుతున్నారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపై అయితే కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏదైతే ఎవరైతే భూమి ఉంటుందో, కౌలు రైతవని మామూలు రైతవని ఎవరైతే భూమి ఉంటుందో వారికి మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించింది అయితే అమలు చేయాలంటూ కూడా కొంతమంది రైతు సంఘాలు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే సూపర్ 6 ఏదైతే ఉందో యువకులకు సంబంధించి ఉపాధి కల్పనలో అయితే కొంతవరకు అయితే కాంగ్రెస్ పార్టీ చేసిందనే చెప్పాలి. ఏదైతే డిఎస్సి పేరుతో కొంత పోస్టులు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కొంత రాబట్టడం జరిగింది. గతంలో పోల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ అది కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతవరకు యువ వికాసం పేరుతో ఉద్యోగుల కల్పన అయితే మాత్రం కొంత సాటిస్ఫాక్షన్గా ఉందని అటు విద్యావేత్తలకు సంబంధించిన వర్గాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే మోడల్ స్కూల్స్ అంటూ కూడా, ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటూ కూడా ఎక్కడా లేనివి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నెత్తి మీద ఎత్తుకుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వ స్కూల్స్ను నూతనంగా చేయడం వేరు, ఏదో ఇంటర్నేషనల్ స్కూల్స్ తెస్తాం, అక్కడ అవి తెస్తాం ఇవి తెస్తాం, గొంతెమ్మ కోరికల్లాగా ఎక్కడెక్కడో పథకాలు తీసుకొచ్చి పెట్టి అమలు చేయలేక ప్రస్తుతం ఇబ్బంది పడి వ్యతిరేకత మూట కట్టుకునే పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్పుడు మారిందని అయితే చెప్పవచ్చు. అయితే వారి చేత్తో వారి కన్నే పొడుచుకున్న సందాలు అయితే ఈ ట్విట్టర్ వేదికగా అయితే అబాస్పాలైన పరిస్థితి అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ఇప్పుడు కొంతమందికి అయితే ఒక బహిరంగ సభ ద్వారా నేటి నుంచి కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో పోరాటం దిశగా ఎన్నుకోవాలంటూ పోరాటం చేయాలంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం రాజకీయాలు అయితే వేడెక్కాయి. అయితే కేవలం సంవత్సరం కాలం కూడా పూర్తి కాకుండా అయితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత అయితే ప్రజల్లో ఇముడుతోంది. అయితే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ప్రజలకు తాము చేసే పని చెప్పడంలో ఫెయిల్ అయ్యారని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు మూసీ నదికి సంబంధించిన కదా, అది హైడ్రా, కానీ హైడ్రాలో అయితే కొంత భారీ స్థాయిలో వ్యతిరేకత మంచి సగం వచ్చింది, వ్యతిరేకత కూడా సగం వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే కొన్ని చోట్ల కొన్ని సమయాల్లో అటు కన్వెన్షన్ కొట్టివేతలో అయితే కొంత ఒక మెట్టి ఎక్కినప్పటికీ, అదేవిధంగా పుష్పకు సంబంధించిన హీరోకి సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి సరైన నిర్ణయమే తీసుకున్నారంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం జరిగింది. ఏదైతే పథకాలు అమలులో పక్కన పెట్టేసి వేరే టర్నింగ్లు తీసుకోవడం వల్ల అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతుందని అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన రేవంత్ రెడ్డి పునరాలోచించుకుంటారా, లేదంటే కనుక పాత గాడిలోనే వెళ్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్విట్టర్లోనే తనకు వ్యతిరేకత రావడం సహజంగా. సోషల్ మీడియా పోల్స్ అంటే పూర్తి స్థాయిలో నమ్మాల్సిన పని లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రకటనలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ వ్యతిరేకత అయితే రావడం అయితే కొంత మైనస్ కిందే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తక్షణం దీనిపై పునరాలోచించుకోవాలి. వారు కేవలం పథకాలు ఏదైతే వృద్ధాప్య పెన్షన్ కానీ కొన్ని మౌలిక వసతులు కల్పించడంలో ఇంకా పథకాల అమల్లో అయితే లోపం ఉందని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా మేల్కొని వారు సరిచేసుకుంటారా, లేదంటే కనుక ఇబ్బందులు పడతారా అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.